ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో డైలీ మన్నా అనే వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా దేవుడి వాక్య భాగాన్ని అపోస్తల 18:9 వచనం నుంచి మనం చదువుకోబోతున్నాం. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 18 9th verse. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను అని యేసయ్య చొప్పనంలో పౌలుకి వాగ్దానం చేస్తున్నారు. దానికి ముందు వాక్యంలో వచనాలు చదివేటప్పుడు యూదులకు మధ్యలో పోయి పౌలు యేసయ్య గురించి చెప్పినప్పుడు వాళ్ళందరూ ఎదిరించారంట. వాళ్ళ దగ్గర నుంచి పౌలు బయటకు వచ్చి క్రిస్పు అనే ఒక మనిషి ఇంట్లో అతను స్టే చేసి అక్కడ ఉండి యేసయ్య గురించి చెప్పినప్పుడు అనేకులు యేసయ్యని అంగీకరించుకున్నారు. విశ్వాసం వాళ్ళకి యేసయ్య పైన వచ్చిందంట. ఆ రోజు రాత్రి యేసయ్య పౌలుతో మాట్లాడుతున్నాడు చొప్పనములో. పౌలు, భయపడబాకు, నేను నీతో ఉండా, భయపడకుండా మాట్లాడు, మౌనముగా ఉండబాకు. ఈ వాక్య భాగం వినే మీకు కూడా దేవుడు అదే సెలవిస్తున్నారు. మాట్లాడండి, భయపడబాకండి, మౌనముగా ఉండబాకండి. పాస్టర్, ఏం మాట్లాడాలి అంటున్నారా? యేసయ్య గురించి మాట్లాడండి. యేసయ్య మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాల గురించి సాక్ష్యంగా మాట్లాడండి. చూడండి, మనముల గురించే మాట్లాడుతూ ఉంటే అక్కడ ఏమీ జరగదు. అయితే యేసయ్య గురించి మాట్లాడి చూడండి, జనాలు విడుదల పొందుకుంటారు. దురాత్మ క్రియలు, దెయ్యాలు పరిగెత్తుకొని వెళ్తాయి. యేసయ్య గురించి మాట్లాడేటప్పుడు రక్షణ కలుగుతుంది. యేసయ్య గురించి మాట్లాడేటప్పుడు జనాలు స్వస్థతలు పొందుకుంటారు. ఎక్కడంతా యేసయ్య నామము పలకబడుతుందో అక్కడంతా గొప్ప కార్యాలు మనం చూడగలం. వాళ్ళు ఎవరైనా కూడా సరే, ఒకవేళ యేసయ్యని వాళ్ళు ఎవరైనా తెలుసుకోకుండా ఉన్నా, మీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి, యేసయ్య గురించి వాళ్ళతో మాట్లాడండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. చూడండి, మీరు యేసయ్య గురించి మౌనముగా ఉండకుండా మాట్లాడే ప్రారంభించేటప్పుడు దేవుడిచ్చే వాగ్దానం ఏం తెలుసా? నేను నీతో ఉంటా, నీకు కీడు చేసేదానికి, హామీ చేసేదానికి ఒక్కడు లెయ్యలేడు, అక్కడ లేచిన అది వర్ధిల్లదు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, మనం యేసయ్య గురించి మాట్లాడేటప్పుడు అందరూ కొన్ని మంది మనం ఎదురుస్తారు. మన దగ్గర కుట్రం కనిపెట్టేదానికి లేచి నిలబడతారు. నువ్వేనా చెప్పేది, మాకు తెలియదా అంటారు. అయినా యేసయ్య గురించి మాట్లాడండి. ఈవెన్ దో స్పీక్ అబౌట్ జీసస్, డిక్లేర్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు ఎక్కడంతా వెళ్తున్నారో అక్కడంతా యేసయ్య గురించి మాట్లాడండి. మీకు కలిగిన అన్నిట్లో యేసయ్య నామాన్ని గురించి పలికేదానికి చూడండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తీసుకుని గొప్ప కార్యం చేస్తాడు. మీకు హామీ చేసేదానికి, మీకు విరోధంగా ఎన్ని మంది లేసినా వాళ్ళు మీకు కీడు చేయలేరు. కారణం ఏంటంటే, మీరు యేసయ్య గురించి మాట్లాడుతున్నారు కాబట్టి యేసయ్య మీతో ఉంటారు. హల్లెలూయా. సో బీ స్ట్రాంగ్ అండ్ డిక్లేర్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రీచ్ అబౌట్ జీసస్, టాక్ అబౌట్ జీసస్. ష్యూర్లీ యువర్ సిచ్యువేషన్ విల్ గోయింగ్ టు గెట్ చేంజ్డ్. మీ పరిస్థితులు అన్నీ మారబోతున్నాయి. యేసయ్య గురించి మాట్లాడండి. ఆయన ఇచ్చే వాగ్దానం, నీకు కీడు ఎవ్వరు చేయలేరు. హల్లెలూయా. కారణం ఏంటంటే యేసయ్య మీతో ఉంటారు. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ధైర్యంగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని మందిరు మాకు విరోధంగా మాట్లాడినా, యేసయ్య గురించి మాట్లాడేది మేము ఆపకుండా, మౌనంగా ఉండకుండా ధైర్యంగా మాట్లాడేదానికి ఆసక్తిని, కృపని, అభిషేకాన్ని మా ఒక్కొక్కరికి ఇవ్వండి. వాక్య భాగం వినే ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. యేసయ్యా, మీ నామం చెప్పేటప్పుడు విడుదల కలుగుతుంది కదా. ఈ వాక్య భాగం వినే ఎవరైనా కూడా సరే, ఏ బంధకంలో అయ్యా బలహీనతలో ఉన్న యేసయ్య నామంలో స్వస్థతలు కలుగునుగాక. డెలివర్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ సేవకుడిగా నిలబడి ప్రార్థన చేస్తున్నా. ఎన్నో సిక్నెస్లో, బాధలో ఎవరు ఉన్నా, హీల్ దెమ్ ఓ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్ని దురాత్మ చీకటి శక్తులను బంధిస్తున్నా. మీ నామాన్ని మహింపరచండి, సమాధానాన్ని కలిగించండి. యేసయ్య నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.